డిసెంబర్ 7న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల జేఏసీ కోరింది. పలు సమస్యలపై జేఏసీగా ఏర్పడ్డ అధ్యాపకులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ముఖ్యంగా వీసీ పెడచెవిన పెడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్, పార్ట్ టైమ్స్, కాంట్రాక్ట్ విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పని ఒత్తిడి అధికంగా ఉందని తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు తమకు కల్పించాలన్నారు. అన్ని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరారు. అన్నా లేపండి కొంచెం ఇంకా రాబోతున్న సీఎం ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో రామకృష్ణ గారు వివరించారు. యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను వీసీ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడానికి జాగా ఏర్పడి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని భావిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం జాగా ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యల పరిష్కారం. డిసెంబర్ 7న గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను మేమందరము స్వాగతిస్తున్నాము. తర్వాత ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యమంత్రి గారికి. అయితే దీనితో పాటుగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ 1000 కోట్లు మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు ఒక యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే అధ్యాపకులు ఉండడం కూడా చాలా అవసరము. సో ఈ 1000 కోట్లతో పాటు నియామకాలు చేపట్టుంటే బాగుండేది. సో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నియామకాలు కూడా చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. దీనికి కొసమెరుపుగా ఇప్పుడు మా దగ్గర చాలామంది 20-25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీల మనుగడ వాటిపై ఆధారపడి ఉంది. కాబట్టి సో ప్రభుత్వము నియామకాలతో పాటు వీళ్లను రెగ్యులరైజ్ చేస్తే కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన మోడాలిటీస్ని వాళ్ళు తయారు చేసి వీళ్ళ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను కూడా తొందరగా టేకప్ చేస్తే బాగుంటుందని మా అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. దీనితో పాటుగా ఇప్పుడు కాంట్రాక్ట్లో కూడా రకరకాలుగా ఉన్నారు. పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి పార్ట్ టైం టీచర్స్కు 15 గంటల వర్క్ లోడ్ ఉంటే వాళ్ళను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా